మన జోగి రమేష్ గారు ఏం మాట్లాడుతుందంటే, నా భార్య బైబిల్ చదవటం తప్ప, యేసు ప్రభుని ప్రార్థించడం తప్ప, అది తప్పని వాళ్ళు చెబుతున్నారని మాయ మాటలు చెబుతుంది. మరి అది తప్ప అని నువ్వు అని చెప్పేటప్పుడు, ఒక హిందూ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకొని నా ఇంటి అగరత్తులు వెలిగియొద్దు, శవాలాసనొత్తని, మీ హిందూ దేవుళ్ళకి ఇద్దరిద్దరు పిల్లలు అని మీ భార్య శకుంతల గారు అంటాం తప్పు కాదా? అది తప్పు కానప్పుడు ఇది తప్పేట ఎలా అయింది? ఈ క్రిస్టియన్ దేవుడైనా యేసు ప్రభు అయినా రెస్పెక్ట్ ఇచ్చినానని చెబుతుంది కదా మీ కోడలు గారు. అందుకని ఈ పరంగా మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను జోగి రమేష్ గారిని. ఇదే పరంగా మన వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆడపిల్లకి అన్యాయాలు జరిగితే నేను ఊరుకోనని చెప్పి పర్యటనల పేరులతో వచ్చి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసి కూటమి ప్రభుత్వం ఆడపిల్లల పట్ల నిర్లక్ష్యం చేస్తుండ్రు, వాళ్ళ అన్యాయంగా ఎంతో మందికి రేపులు జరుగుతున్నాయని చెబుతుండు కదా. ఆయన చెబుతుండు, శ్యామలా గారు చెబుతుంది కూటమి ప్రభుత్వం పేలైపోయిందని చెబుతుంది. ఇప్పుడు శ్యామలా గారు లేదా జోగి రమేష్ గారి కోళ్ళు ఆడపిల్ల కాదా? ఒక మహిళ కాదా? వచ్చి స్పందించకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరంగా స్పందించాలని కూడా కోరుకుంటాను.